పాటు ప్రధాన కార్యదర్శి అయిన వరప్రసాద్ను కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసును అడిగి తీస్తున్నాం. వాసు, నిన్నటి ర్యాలీ ఇద్దరు జడ్జీల సస్పెన్షన్కు దారితీస్తుందని భావించవచ్చా? కిషోర్, ఏదైతే నిన్న తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్, తెలంగాణ న్యాయాధికారుల సంఘానికి సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా నిన్న గన్ పార్క్ నుంచి గవర్నర్ ఇంటి వరకు కూడా రాజ్భవన్ వరకు కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నేపథ్యంలో ఒక డెడ్ లైన్ విధిస్తూ కూడా ఖచ్చితంగా ఏదైతే హైకోర్టు విభజన కావచ్చు, లేదంటే ఉద్యోగుల నియామకానికి సంబంధించి ఆప్షన్ విధానాన్ని తొలగించేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుంది. లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి జడ్జెస్ అందరూ కావచ్చు, ఏదైతే జ్యుడిషియల్ ఉద్యోగులంతా కూడా రాజీనామా చేస్తామని కూడా ఆ రాజీనామా పత్రాలను వాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డితో పాటు జనరల్ సెక్రటరీ వరప్రసాద్లకు అందజేసిన నేపథ్యంలో అంటే నిన్న చేసినటువంటి ఆందోళనలకు వీరిద్దరు మాత్రమే నాయకత్వం వహించాలన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళిద్దరిని కొద్దిసేపటి క్రితమే హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం హైకోర్టులో ఏదైతే ఇతర గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నటువంటి తెలంగాణ న్యాయవాదులంతా కూడా కొద్దిసేపటి క్రితం ఆందోళన చేపట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఇటు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి న్యాయవాదులంతా కూడా రైట్, థ్యాంక్ యూ వాసు, వివరాలు అందించినందుకు. ఆప్షన్ విధానంపై నిన్న హైదరాబాద్లో ర్యాలీ తీసిన న్యాయమూర్తులపై వేటు పడింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ను కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. బ్రేకింగ్ న్యూస్లో కొద్దాం. ఆప్షన్ విధానంపై నిన్న హైదరాబాద్లో ర్యాలీ తీసిన న్యాయమూర్తులపై వేటు పడింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం